జాతర సీన్స్ ఉన్నాయండి. 15 నిమిషాల సీన్ భూమి బద్దలైపోయిన సీన్‌లా అది ఇది అని చెప్పారండి. అసలది ఎందుకు వచ్చిందో అసలు కథ డ్రాబ్యాక్ ఒక 30, 40 మినిట్స్ ఒక పాయింట్ మీద ఎళ్తాడు. ఆ పాయింట్‌ని అక్కడ వదిలేస్తాడండి డైరెక్టర్. వదిలేసి మళ్ళీ వెళ్తాడంట. మళ్ళీ వేరే పార్ట్ ఒక్కొక్క 30, 40 అట్లా అలా పార్ట్స్ కింద ఉంటదండి సినిమా. అది అసల కథ అసల అనుకోలేదు. కథ లేదు. ఎలివేషన్ కోసమే చేశారని స్టేజ్ మీద మొన్న చెప్పాడంట కదా! నేను చూడలేదండి ఇది. సుకుమార్ వాయిస్ వినలేదు. అల్లు అర్జున్ మాటలు విన్నాను నేను. ఓకే. సేమ్ అది 100% సినిమాలో రిపీట్ అయింది. అది కథకి కాదు. అదే ఏదో చూపిచ్చాలి, ఏదో హైడ్ చేయాలి, అదో గొప్పగా చూపిచ్చాలి అనేది చూపిచ్చాడు తప్పితే కథాపరంగా ఏం ఉండదండి అది. కథ జీరో సినిమాలో. జీరో సినిమా. సుకుమార్ సినిమాల్లో అంటే కథ కంటెంట్స్ పరంగా వీకెస్ట్ సినిమా ఇది. 100% ఇది కరెక్ట్. అంటే అది కలెక్ట్ చేయొచ్చు, కలెక్ట్ చేయకపోవచ్చు. దిస్ ఈజ్ వాళ్ళ ఒపీనియన్ అది. ఇంకొకటి సార్ జాతర సీన్స్ ఉన్నాయండి. 15 నిమిషాల సీన్ భూమి బద్దలైపోయిన సీన్‌లా అది ఇది అని చెప్పారండి. అసలది ఎందుకు వచ్చిందో అసలు కథకి మెయిన్ ఇంపాక్ట్ ఉండదు ఆడియన్‌కి చూస్తున్నంత సేపు. ఆ సీన్స్ 15 నిమిషాల సీన్స్ ఉందండి. అసలు మెయిను ఆడియన్ కనెక్ట్ అయితే కదా సీన్ ఎలివేషన్ దొరుకుతది. గూస్ బంప్ సీన్స్ లాంటివి అట్లాంటివి ఏమి లేవు.